నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణంలోకి వెళ్లబోతున్నాం. 1917 నుంచి 1947 వరకు. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక 30 ఏళ్లపాటు ఉధృతంగా సాగిన మన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని అర్థం చేసుకుందాం. ఇది కేవలం చరిత్ర పుస్తకాల్లో చదివే పాఠం కాదండి, ఒక ఉపఖండం, నిద్రలేచిన ఉద్విగ్నభరిత సమయం. సరే, మనం ఈ ప్రయాణాన్ని ఒక క్రమపద్ధతిలో చూద్దాం. గాంధీగారి రాకతో మొదలుపెట్టి సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, ఆ తర్వాత ఫైనల్గా స్వాతంత్ర్యం, దేశ విభజన, ఇలా 5 ముఖ్యమైన దశలను మనమిప్పుడు కవర్ చేద్దాం. మొదటి దశ గాంధీ రాక. మన జాతీయ ఉద్యమంలో 3వ అలాగే ఆఖరి దశ ఇక్కడే మొదలవుతుంది. స్వాతంత్ర్య పోరాటానికి ఒక సరికొత్త అర్థం చెప్పిన కాలమిది. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పదం సత్యాగ్రహం. అహింస, సత్యం, ఈ 2 ఆయుధాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న విధానమిది. చూసారా, తుపాకులు, కత్తులు లేకుండా కేవలం ఆత్మబలంతో ప్రజల సమస్యలను ఒక మహా ఉద్యమంగా ఎలా మార్చొచ్చో నిరూపించిన గొప్ప ప్రయోగమన్నమాట. అసలు ఈ ఆలోచన వెనుకున్న మహనీయుడు ఎవరో మనందరికీ తెలుసు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. దక్షిణాఫ్రికాలో ఏకంగా 20 ఏళ్లపాటు జాతి వివక్షపై పోరాటం చేసి 1915లో ఆయన ఇండియాకి తిరిగొచ్చారు. అలా వచ్చిన కొద్ది కాలానికే మన స్వాతంత్ర్య పోరాటానికి ఆయన ఒక తిరుగులేని నాయకుడిగా ఎలా మారారో చూద్దాం. 1915లో ఆయన ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగిందో ఇక్కడ గమనించండి. బీహార్లోని చంపారణ్లో రైతుల కోసం చేసిన అట్టడుగు స్థాయి ప్రయోగం మొదలుకుని 1918లో గుజరాత్లోని అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం చేసిన నిరాహారదీక్ష వరకు ఇవన్నీ గాంధీని సామాన్యులకు ఎంతలా దగ్గర చేశాయంటే అదొక సంచలనమని చెప్పాలి. ఇక మన 2వ విభాగం సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలు. స్థానిక నిరసనలు కాస్త దేశవ్యాప్తంగా ఒక అగ్నిపర్వతంలా ఎలా మారాయో, దానికి బ్రిటిష్ వాళ్లు ఎంత క్రూరంగా బదిలిచ్చారో ఇక్కడ మనం చూస్తాం. ఈ సంఘటన గురించి తలుచుకుంటేనే ఇప్పటికీ మనస్సు కక్కావికలమవుతోందండి. అదే జలియన్ వాలాబాగ్ మారణకాండ. అణచివేతతో కూడిన రౌలెట్ చట్టానికి వ్యతిరేకంగా జనం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే జనరల్ డయర్ ఏప్రిల్ 13, 1919న ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపాడు. ఏకంగా 379 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క సంఘటన దేశం మొత్తాన్ని రగిల్చింది. ఆ మారణకాండ అలాగే ఖిలాఫత్ ఉద్యమం ఇచ్చిన ప్రేరణతో గాంధీగారు ఒక నిర్ణయానికొచ్చారు. అదే సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే బ్రిటిష్ వాళ్ల సిస్టంకి మనం పూర్తిగా సహకరించడం మానేయాలి. ప్రభుత్వ బిరుదులు వదులుకోవడం, విదేశీ వస్తువులను తగలబెట్టడం, ప్రతి ఇంట్లో ఖాదీని వాడడం, ఇవన్నీ అప్పట్లో ఒక రేంజ్లో జరిగాయి. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపు. అహింస మీద గాంధీగారికి ఎంత నమ్మకముందో ఈ ఒక్క నిర్ణయం చెబుతోంది. ఫిబ్రవరి 1922లో చౌరీ చౌరాలో ఒక నిరసన హింసాత్మకంగా మారి కోపంతో రగిలిపోతున్న జనం 22 మంది పోలీసులను సజీవ దహనం చేశారు. ఇంకేముంది, ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నా సరే గాంధీగారు దాన్ని అక్కడికక్కడే ఆపేశారు. దేశంలోని నాయకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయ వ్యూహాలు, సైమన్ కమిషన్ రావటమూ, అది ఫెయిల్ అవ్వటమూ, ఇవన్నీ జరిగాక పోరాటం తర్వాతి భారీ స్టేజ్కి చేరుకుంది. అదే 3వ విభాగం, ఉప్పు సత్యాగ్రహం. మార్చ్ 12, 1930 చరిత్రను మలుపు తిప్పిన రోజుది. ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం ద్వారా శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీగారు తన 79 మంది అనుచరులతో కలిసి దండితీరానికి ఏకంగా 200 మైళ్లు నడిచారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, దేశం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. దీనికి బ్రిటిష్ వాళ్లు దౌత్యపరంగా ఒక వ్యూహం పన్నారు. చర్చిద్దాన్ రండి అని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు. ఈ పరిణామాలు గమనిస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సమావేశాన్ని కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది. ఆ తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందంతో చిన్న బ్రేక్ వచ్చింది. తీరా 2వ సమావేశం మతపరమైన తేడాల వల్ల ఫెయిల్ అయింది. మొత్తానికి భారతీయులు అడిగిన పూర్తి స్వాతంత్ర్యం మాత్రం వాళ్లు ఇవ్వలేకపోయారు. ఈ సమయంలోనే మన అంతర్గత రాజకీయాల్లో పెద్ద చర్చ జరిగింది. అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చే కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దాని ఫలితమే డాక్టర్ అంబేడ్కర్, గాంధీల మధ్య కుదిరిన పూనా ఒప్పందం. దీని ద్వారా ఏమైందంటే ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా ప్రాంతీయ అసెంబ్లీల్లో 148 సీట్లు రిజర్వ్ చేశారు. ఇది అప్పట్లో ఒక పెద్ద గేమ్ చేంజర్. ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం. క్విట్ ఇండియా అలాగే ఐఎన్ఏ. 2వ ప్రపంచ యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ మన పోరాటం 2 దారుల్లోకి చీలిపోయింది. ఒకటి గాంధీగారి అంతిమ ప్రజా ఉద్యమమైతే, 2వది సాయుధ తిరుగుబాటు. ఆ పరిస్థితుల్లో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం, మరోపక్క జపాన్ వాళ్లు దండెత్తుతారేమో అన్న భయం, ఇవన్నీ చూసి గాంధీగారు ఒక ఫైనల్ అల్టిమేటం ఇచ్చారు. ఆగస్ట్ 8, 1942న బ్రిటిష్ వాళ్లు ఇండియా వదిలి వెళ్లాల్సిందే అని డిమాండ్ చేస్తూ సాధించండి లేదా మరణించండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఒక ప్రభంజనంలా మారింది. ఒకసారి ఈ సంఖ్య గురించి ఆలోచించండి. 60,229. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లిన వాళ్ల సంఖ్య ఇది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రిటిష్ ప్రభుత్వం ఎంతలా అణచివేతకు పాల్పడిందో. టాప్ లీడర్లందర్నీ ముందే అరెస్ట్ చేసినా సరే విద్యార్థులు, సామాన్యులు ఏమాత్రం తగ్గకుండా పోరాటాన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్లారు. నిజంగా గూస్ బంప్స్ వచ్చే విషయం కదూ.
సరిగ్గా ఇదే టైంలో సుభాష్ చంద్రబోస్ ఎంచుకున్న రూట్ పూర్తిగా భిన్నమైంది. మాటలతో కాదు, ఆయుధాలతోనే సమాధానం చెప్పాలి అని ఆయన నమ్మారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియా బయట ఉంటూ ఆయన సాయుధ విప్లవాన్ని నడిపించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీకి సుప్రీం కమాండర్గా ఆయన నాయకత్వం వహించారు. జపాన్ సరెండర్ అవ్వడంతో ఈ ప్రయత్నం ఫైనల్గా సక్సెస్ కాలేకపోయినా ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు చూపించిన తెగువ దేశాన్ని షేక్ చేసింది. ఢిల్లీ చలో జైహింద్ అంటూ వాళ్లు ఇంఫాల్ వైపు చేసిన కవాతు ప్రతి భారతీయుడి నరాల్లో దేశభక్తిని రగిల్చింది. ఇక చివరగా 5వ విభాగం స్వాతంత్ర్యం, విభజన. 30 ఏళ్లపాటు రక్తం చిందించిన పోరాటం ఎట్టకేలకు బ్రిటిష్ వాళ్లను పవర్ ట్రాన్స్ఫర్ కోసం టేబుల్ దగ్గరకు లాక్కొచ్చింది. ఆ యుద్ధం తర్వాత పరిణామాలు ఎంత ఫాస్ట్గా జరిగాయో గమనించండి. 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ ద్వారా రాజ్యాంగ ప్రతిపాదనలు, సెప్టెంబర్లో తాత్కాలిక ప్రభుత్వం, ఆ తర్వాత 1947 ఫిబ్రవరిలో అధికార మార్పిడి ప్రకటన నుండి జూన్లో మౌంట్ బ్యాటన్ ప్లాన్ వరకు ఒక రకంగా చెప్పాలంటే దేశం అనివార్యమైన వాస్తవికత దిశగా వేగంగా పరుగెత్తింది. అపారమైన అధికారాలతో లార్డ్ మౌంట్ బ్యాటన్ భారత వైస్రాయ్గా అడుగుపెట్టారు. అందరితో విస్తృతంగా చర్చలు జరిపాక ఆయన తేల్చిందేంటంటే దేశాన్ని ఇండియా, పాకిస్తాన్గా విభజించడం తప్ప వేరే దారిలేదు అని. దశాబ్దాలపాటు కలిసి నడిచిన ప్రజలు ఒక్కసారిగా విభజన రేఖల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. జులై 18న భారత స్వాతంత్ర్య చట్టం ఆమోదం పొంది అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి ముగింపే ఈ చారిత్రాత్మక ఘట్టం. ఆగస్ట్ 15, 1947 ఎన్నో ఏళ్ల కల నెరవేరిన రోజు. ఎందరో ప్రాణత్యాగాల తరువాత మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. అదొక వర్ణించలేని భావోద్వేగం. కానీ మౌంట్ బ్యాటన్ ప్లాన్ తీసుకొచ్చిన ఆ భౌగోళిక తుది రూపాన్ని గమనిస్తే ఒక చేదు నిజం కనిపిస్తోంది. రాడ్క్లిఫ్ బౌండరీ కమిషన్ గీసిన ఆ సరిహద్దు గీతలు ఒకప్పుడు ఏకంగా ఉన్న ఉపఖండాన్ని 2 స్వతంత్ర దేశాలుగా ఎలా ముక్కలు చేశాయో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. 30 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ఉద్యమాలు, ఎప్పటికప్పుడు మారిన వ్యూహాలు, లెక్కలేనన్ని విషాదకర బలిదానాలు, ఇవన్నీ చూశాక మన స్వాతంత్ర్యం యొక్క నిజమైన మూల్యాన్ని మనం ఎలా కొలవాలి? ఈ అద్భుతమైన ప్రయాణం వెనుక ఉన్న ఆ భారీ మూల్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, అవునా? ఆలోచించండి. ఇప్పటిదాకా ఈ విశ్లేషణలో భాగమైనందుకు చాలా థ్యాంక్స్.